ఒక్కసారిగా భూమి కంపించినప్పుడు, భూమి లోపల ఉండే నీరు మొత్తం బంగారంలా మారిపోతున్నా, ఇది చూడడానికి ఏదైనా సినిమాలో సీన్‌లా కనిపించొచ్చు. బట్ ఇదే నిజమని చెప్పేసి శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. భూకంపాలు ఒక విధంగా బంగారం ఉత్పత్తికి తోడ్పడుతుందని చెప్పేసి అంటున్నారు. ఒకసారి ఈ విషయాన్ని మనం ఇన్ డెప్త్ తెలుసుకుందాం. ఇంకెందుకులే లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. మన భూమి లోపల లోతైన గండకాలుంటాయి. అంటే పొరల్లాంటివన్నమాట. వాటిలో వేడి నీరు అంటే హైడ్రోథర్మల్ ఫ్లూయిడ్ ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నీటిలో బంగారం, సిలికా, ఇతర ఖనిజాలు ద్రవ రూపంలో కలిగి ఉంటాయి. ఇప్పుడు ఊహించండి, ఒక పెద్ద భూకంపం వచ్చిందనుకోండి. ఆ సమయంలో గండకాల్లో ఉన్న ప్రెషర్ ఒక్కసారిగా తగ్గిపోతుంది. అది జరిగిన వెంటనే నీరు మొత్తం ఆవిరైపోతుంది. దీన్నే ఫ్లాష్ వాపరైజేషన్ అని చెప్పేసి అయితే అంటారు. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించొచ్చు. 2013 నేచర్ జియో సైన్స్‌లో ప్రచురితమైన రిసెర్చ్‌లో శాస్త్రవేత్తలు రుజువు చేశారు. ఈ ప్రాసెస్ వల్ల బంగారం కండెన్స్ అయ్యి గండకాల్లో పొరలుగా పేరుకుపోతుందని చెప్పేసి. అంటే భూకంపం వస్తే నిజంగానే బంగారం తయారవుతుంది. ఈ ఫినామినన్‌కి ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో కనపడే బంగారు ఖనిజ శిలల్లో వీటన్నిటికి మూలం ఇదే ప్రక్రియ అని చెప్పేసి అంటున్నారు మన సైంటిస్ట్‌లు. దీన్ని మన బంగారు నాళాలు అంటే గోల్డ్ వెయిన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇవి లక్షల ఏళ్లుగా భూకంపాల వల్ల బిల్డ్ అయ్యి ఉంటాయని చెప్పేసి శాస్త్రవేత్తలైతే ఒక అంచనా అయితే వేస్తున్నారు. కేవలం ఒక పెద్ద భూకంపం జరిగాక అక్కడ బంగారం పుట్టే అవకాశం ఉందా? కొంతమంది గోల్డ్ మైనర్స్ భూకంపాల తర్వాత కొన్ని ప్రాంతాల్లో చిన్న బంగారు దుమ్ము కనిపించిందని చెప్తారు. అయితే ఇది పెద్ద మొత్తంలో ఉండదు. స్టిల్ ఇట్స్ ఎ సైన్ ఆఫ్ ద ప్రాసెస్. బంగారం ఏర్పడడానికి ఈ ఫ్లాష్ వేపరైజేషన్ అనే ప్రాసెస్ చాలా వేగంగా జరగాలి. మ్యాటర్ ఆఫ్ సెకండ్స్‌లో. అప్పటికి నీటిలో ఉన్న ద్రవ్య కణజాలన్నీ గట్టిపడి శిలలా పేరుకుంటాయి. ఇది కేవలం బంగారానికే కాదు, ప్లాటినం, సిల్వర్ లాంటి కణజాలకు కూడా వర్తిస్తుంది. మన దేశంలో ఇలాంటి ప్లేసెస్ ఎక్కడైనా ఉన్నాయా అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాము. మన దేశంలో కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్లయితే ప్రాచీన బంగారు ఖనిజాలైతే కనపడతాయి. అదే మన కర్ణాటకలోని కేజీఎఫ్ అనే ప్రాంతం. శతాబ్దాల క్రితం అక్కడ కూడా ఇదే ప్రక్రియ జరిగే అవకాశం ఉంది. భూకంపం అంటే మనకి ఒక విపత్తే కనపడుతుంది. కానీ అదే ప్రకృతి బంగారం వంటి విలువైన పదార్థాలను మూలంగా కూడా పనిచేస్తుంది. ప్రకృతి అంటే ఎంత అద్భుతమో కదా! సో, ఇది ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.